Good morning, children. We will continue the lesson after discussing the face sheet. Here, the tattered blanket. Tattered means torn. Torn blanket. What is the mean here? Torn blanket. Why he has given here about a torn blanket? We will see in the lesson. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చినిగిన బ్లాంకెట్ ఏంటి అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. సో దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనము ఈ లెసన్లో చూద్దాము. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్, యూ కెన్ సీ త్రీ మెంబర్స్ ఆర్ దే. ఒకరు గోపి, ఇంకొకరు కమల, ఇంకా ద పర్సన్ హూ సాట్ ఆన్ ద ఆర్మ్ చైర్, షీ ఈజ్ అమ్మ. Before going to discuss about this lesson, you must know the characters, who are the, what is the relation between these three members. వీళ్ళ గురించి మీరు ముగ్గురు గురించి రిలేషన్షిప్ తెలిస్తేనే మీకు లెసన్ అర్థమవుతుంది. ఇక్కడ అమ్మ ఉంది కదా, అమ్మకి 2 చిల్డ్రన్ ఉంటారనమాట. ఒకరు గోపి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కమల. కమలనేమో తన ఎల్డెస్ట్ డాటర్ అండ్ గోపి సెకండ్ ఎల్డర్ సన్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే కమల అనేది షీ ఈజ్ అ విడోవర్. అండ్ నెక్స్ట్ గోపి వచ్చేసేమో హీ గాట్ మ్యారీడ్ అండ్ ఆఫ్టర్ దట్ అండ్ హీ సెటిల్ ఇన్ ఢిల్లీ అండ్ హీ ఈజ్ డూయింగ్ దేర్ జాబ్. మనకి లెసన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, అన్ఎక్స్పెక్టెడ్గా అతను ఢిల్లీ నుంచి కంట్రీ సైడ్కి వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు మనకి లెసన్ స్టార్ట్ అవుతుంది. వి విల్ కంటిన్యూ ద లెసన్ నౌ. When he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate. He arrived unexpectedly. ఎవరు ఇక్కడ? హీ అంటే గోపి. అతను వాళ్ళ ఇంటికి వస్తాడనమాట సడన్గా. ఎందుకు అంటే ఏదో ఆఫీస్ వర్క్ పర్పస్లో తను వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి తన ఆఫీస్ కార్లో తను డ్రాప్ అవుతాడు ఇక్కడ. సో హీస్ మదర్, హూ వాజ్ లేయింగ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్ ఆన్ ద వరండా, మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. సో ఇక్కడ చూస్తాం మన అమ్మని, షీ సాట్ ఇన్ అన్ ఆర్మ్ చైర్లో కూర్చుంటుంది. తన పక్కన ఎవరు? కమల కూర్చుంటుంది అనమాట. సో ఆమె ఏం చేస్తుంది, ఇంకా గేట్ సౌండ్, కార్ సౌండ్ వినగానే తను షీ ట్రై టు గెటప్ అంటే తను లేవడానికి ట్రై చేస్తుంది అనమాట. కాకపోతే తను లేవలేకపోతుంది. ఎందుకంటే వాట్ ఈస్ ద రీజన్? షీ వాజ్ అనేబుల్ టు గెటప్ అంటే తను షీఈ్ వెరీ వీక్, ఫీబుల్ అనమాట, చాలా వీక్గా ఉంటుంది. ఇంకా షీ బికేమ్ వెరీ ఓల్డ్ అయిపోయింది కాబట్టి తను లేవలేకపోతుంది అనమాట. కమల, దేర్ ఈజ్ సంబడి ఎట్ ద గేట్, షీ సెడ్. సంబడి ఈజ్ ఇన్ ఏ కార్, బట్ షీ కుడ్ హియర్ వెరీ క్లియర్లీ. అప్పుడప్పుడు తనకి ఇంకా హియరింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ షీ కుడ్ హియర్ వెరీ క్లియర్లీ. అప్పుడప్పుడు ఏమో చాలా చక్కగా వినగలుగుతుంది, ఒక్కొక్కసారి ఏమో తనకి ఏమి వినిపించదు అనమాట. హియరింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది తనకి. కాకపోతే తను వింటుంది, ఇక్కడ కార్ సౌండ్ వచ్చింది, గేట్ సౌండ్ అయింది కూడా విని తన కూతురుతో అంటుంటుంది అనమాట. ఇక్కడ కమల, ఎవరో వచ్చారు చూడు, గేట్ సౌండ్ అయింది, ఇంకా కార్లో ఎవరో వచ్చారు అని చెప్పేసి కమలతో అంటుంటుంది తను. కమల హ్యాస్ ఎల్డెస్ట్ డాటర్, ఏ విడో, హూ వాజ్ సిట్టింగ్ హడిల్డ్ అప్ ఆన్ ద వరండా. ఆమె ఇంకా ఇక్కడ కమల గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు. కమల ఎవరు ఏంటి అనేది. కమల ఎవరట? అమ్మకి ఎల్డెస్ట్ డాటర్ అనమాట. ఆమె విడో అంటే తన భర్త చనిపోతాడు తనకి. సో హూ వాజ్ సిట్టింగ్ హడిల్డ్ అప్, తన కాళ్ళు చేతులు దగ్గరికి ఇట్లా ముడుచుకొని కూర్చుంటుంది కదా. అంటే వరండా మీద కూర్చుంటామట, వరండాలో కూర్చుంటుంది తను. సో హర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ ఏ థిన్ బాత్ టవల్, గాట్ అప్ రిలక్టెంట్లీ. ఇంకా ఆమె మొత్తం కూడా తన బాత్ టవల్ తోటి తను చక్కగా ఇలా మొత్తం కవర్ చేసుకుంటుంది అనమాట. ఎందుకు అంటే దట్ మేబీ ఆ వింటర్ సీజన్, చలికి లేకపోతే అట్లా కప్పుకొని ఉంటుంది తను. సో వాక్డ్ స్లోలీ టు ద గేట్ అండ్ స్క్రీయింగ్ అప్ హర్ ఐస్ ఫీడ్ ఇన్ టు ద డార్క్నెస్. అంటే దట్ మైట్ బీ ద ఎర్లీ మార్నింగ్, పొద్దున్నే తను ఇంకా అక్కడికి వస్తాడనమాట. తను ఎవరా అని చెప్పేసి తన కళ్ళు ఇట్లా ఇంకా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ తను చూస్తుందనమాట, తను ఎవరు వచ్చారా అని చెప్పేసి ఆ డార్క్నెస్లో. షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వాకింగ్ ఇన్ త్రూ ద గేట్. ఆమె ఎవరిని చూసిందంట? ఒక బాల్డ్ అంటే బట్టతల ఉన్నటువంటి అతన్ని, ఫ్యాట్గా, ఇంకా తన ఏజ్ కూడా ఎంత ఉందంటే మిడిల్ ఏజ్ అనమాట. ఆ వ్యక్తి గేట్ గుండా నడుచుకుంటూ రావడం చూస్తుంది అనమాట. ఓ గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్. సో వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్. ఇంకా ఆమె సడన్గా తన గోపిని చూసి సర్ప్రైజ్ అవుతుంది అనమాట, షాక్ అవుతుంది. ఓ గోపి నువ్వా అని చెప్పేసి అట్లా సర్ప్రైజింగ్ వాయిస్ తోటి అంటుంది అనమాట. ఏంటి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా విజిట్ అని చెప్పేసి అంటది కమల. హూ ఈజ్ ఇట్? హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ది వరండా.
మళ్ళీ వాళ్ళ మదర్ అడుగుతుంటుంది అనమాట, కమల ఎవరు ఎవరు వచ్చారు అని చెప్పి ఇంకా వాళ్ళ మదర్ లౌడ్గా వరండా నుంచి అడుగుతూ ఉంటుంది, గట్టిగా అడుగుతుంటుంది అనమాట తనని. గోపి ద మ్యాన్ సెడ్, దెర్ వాజ్ ఏ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ అండ్ మై వే బ్యాక్. అప్పుడు గోపి చెప్తాడు ఏమనంటే, నాకు తిరువనంతపురంలో మీటింగ్ ఉన్నది, సో ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్, నేను వెళ్తూ వెళ్తూ ఇక్కడికి ఇంకా డ్రాప్ చేయబడ్డాను, ఇక్కడ దిగాను అని చెప్పి చెప్తాడు అనమాట. హూ కమల, హూ ఈజ్ ఇట్? దెర్ వాజ్ ఏ నోట్ ఆఫ్ అలామ్ ఇన్ అమ్మాస్ వాయిస్. అమ్మ అలాగే కంటిన్యూస్గా అడుగుతూ ఉంటుంటుంది అనమాట. అమ్మ, వై ఆర్ యూ సో స్కేర్డ్? కమల, గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్ ఆస్క్డ్ హర్ ఏ లిటిల్ అక్వర్డ్లీ యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం. అమ్మ, ఎందుకు అలా అడుగుతున్నావు, అంత స్కేర్డ్గా భయపడి అడుగుతున్నావు, గోపిని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అని చెప్పేసి అంటదనమాట తను. అమ్మ, ఇట్స్ మీ గోపి హీ సెడ్ అగైన్. మళ్ళీ అప్పుడు గోపి అంటాడు, అమ్మ నేను గోపిని అని చెప్పి గోపి అంటాడు అనమాట. హీ బెండ్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్. అమ్మ, ఇట్స్ మీ. అప్పుడు తన గోపి ఏం చేస్తాడు, ఇంకా వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి తన నీళ్ళు ఆన్ చేస్తాడు అనమాట. తన ఫేస్ తన దగ్గరికి వాళ్ళ అమ్మ ఫేస్ దగ్గరికి తన ఫేస్ పెట్టి చూస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఫేస్ ఏ విధంగా ఉంటుందంటే రింకిల్డ్ చీక్స్, అంతా కూడా ముడతలు పడి ఉంటుంది. సో తన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అమ్మ నేను గోపిని వచ్చానని చెప్పి చెప్తాడు. గోపి, కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్, హ్యాస్ హీస్ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్. అంటే ఇక్కడ అమ్మ మెమొరీ ఏ విధంగా ఉంటుందంటే, ఇంకా తను వాళ్ళ కొడుకు అంటే గోపి ఇంకా చదువుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటా అన్నమాట. తనకి మెమొరీ లాస్ కూడా ఉంటుంది. తనకి ఇంకేంటి, షీ కాంట్ సీ ప్రాపర్లీ, తను సరిగ్గా వినలేదు, చూడలేదు, అండ్ మెమొరీ లాస్ కూడా ఉంటుంది అన్నమాట బికాజ్ ఆఫ్ హర్ ఏజ్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏంటంటే ఇంకా స్టిల్ షీ రిమెంబర్డ్ దట్ హీ వాజ్ స్టడింగ్, ఇంకా కూడా తను చదువుకుంటున్నాడు ఇంకా అని చెప్పేసి అదే ఇంకా ఆలోచనలో ఉంటుంది. తనకు మ్యారేజ్ అయిపోయింది, సెటిల్ అయ్యాడు, ఢిల్లీలో ఉంటున్నాడు అనేది తనకి అప్పుడప్పుడు గుర్తుకు రాదనమాట. సో ఇక్కడ అదే క్వశ్చన్ తను అడుగుతుంది, ఏంటి అంటే, గోపి, కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్, హ్యాస్ హీ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్. గోపినా, అయితే తన గోపి యొక్క స్కూల్కి హాలిడేస్ ఇచ్చారా, వెకేషన్ హాలిడేస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంటా అన్నమాట. అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్, షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి. సో గోపి సిస్టర్ ఎక్స్ప్లెయిన్. అప్పుడు కమల ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఏమనంటే, చూడు అమ్మ ఈ మధ్యలో ఈ విధంగా నేను చేస్తుంది, ఎవరిని కూడా గుర్తుపట్టట్లేదు అని చెప్పి చెప్తుంది అనమాట. బట్ సమ్టైమ్స్ హర్ మెమొరీ ఈజ్ క్వైట్ షార్ప్. కాకపోతే అప్పుడప్పుడు తన మెమొరీ ఏ విధంగా ఉంటుందంటే చాలా షార్ప్గా ఉంటుందంట. దేర్ షీ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్. అప్పుడు తన మెమొరీ క్వైట్ షార్ప్గా ఉన్నప్పుడు, బాగా గుర్తుకొచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాయన్నమాట, అడుగుతూ ఉంటుంది. ఏమనంటే, గోపి లెటర్స్ రాస్తున్నాడా ఇంకా ఎవ్రీడే అని చెప్పి అప్పుడు గోపిని అడుగుతుంటుంది అనమాట. ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ, విమల అండ్ ద కిడ్స్. అప్పుడు కమల ఏమని చెప్తుందంటే, తను ఇంకా కన్విన్స్ చేస్తుంది, ఇంకా తను ఏంటంటే ఇంకా ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేసి తను బాధపడకుండా చెప్తుంది అనమాట. ఏమని, ఎస్ గోపి ఎప్పుడు కూడా లెటర్స్ రాస్తూనే ఉంటాడు, గోపి చాలా బాగున్నాడు, అండ్ విమల అంటే ఎవరు ఇక్కడ, గోపి వాళ్ళ భార్య అనమాట. సో వాళ్ళ పిల్లలు విమల అండ్ గోపి అందరూ కూడా బాగానే ఉన్నారు అని చెప్పి తను కవర్ చేస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హర్ దట్ యూ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఏ ఇయర్. అయినా ఇంకా ఇది చెప్తే ఏం బాగుంటుంది, ఇంకా నువ్వు ఒక ఇయర్ వరకు కూడా నువ్వు లెటర్ రాయలేదని చెప్తే తను బాధపడుతుందని చెప్పేసి ఇంకా నేను చెప్పలేదు అని చెప్పి చెప్తుంది అనమాట. ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ. తను పూర్ మదర్, అంటే ఇంకా షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్, నువ్వు లెటర్స్ రాయట్లేదు అని చెప్పేసి చెప్తే తను చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతుంది. దట్స్ వాట్ షీ డజంట్ వాంట్ టు మేక్ హర్ feel unhappy. That's what she covers, and she told her the Gopi is writing a letter every day, and even Vimala and Gopi and their kids were so happy. I got a promotion last year. After that I am always on my toes and there are tours quite often. I don't get any time to write letters. ఇది ఎవరు చెప్తున్నారు, ఐ అంటే ఎవరు ఇక్కడ, ఐ అంటే గోపి ఈజ్ స్పీకింగ్ దీస్ లైన్స్. సో ఏమైనా ఐ గాట్ ప్రమోషన్ లాస్ట్ ఇయర్, గోపికి లాస్ట్ ఇయర్ ప్రమోషన్ వస్తుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్ అంటే ఏంటిది,
ఆన్ మై టోస్ అంటే చాలా బిజీ అయిపోతాడు అనమాట ప్రమోషన్ వచ్చిన తర్వాత తను. అండ్ దేర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫెన్, ఎప్పుడు కూడా తరచుగా అతనికి టూర్స్ ఉంటాయి అన్నమాట, వేరే వేరే ప్లేసెస్ తిరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్, అది అందుకోసమే నేను ఇంకా లెటర్స్ కూడా రాయలేకపోతున్నానని చెప్పి చెప్తాడు ఇక్కడ. వై డోంట్ యూ ఆస్క్ విమల టు రైట్ ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు, అది సరే నీకంటే టైం లేదు రాయడానికి, దెన్ వై డోంట్ యూ ఆస్క్ విమల టు రైట్ లెటర్స్, విమలని అడగొచ్చు కదా రాయమని అని చెప్పేసి అంటుందన్నమాట. సో వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లౌడ్లీ. ఇక్కడ మళ్ళీ అమ్మ అడుగుతుంటుంది అనమాట, ఏంటిది ఏమి ఇంకా మమ్లింగ్ అంటే ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఏమి ఇంకా సనుగుతున్నారు అని చెప్పి అమ్మ గట్టిగా అడుగుతుంది అనమాట. ఐ హర్డ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్, హూ ఈజ్ ఇట్, ఐ టోల్ యూ ఇట్స్ గోపి. ఇక్కడ అమ్మ అంటుంది చూడండి, మీరు ఎవ్రీ సెంటెన్స్ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలండి. యూ మస్ట్ రిమెంబర్ దట్ హూ ఈజ్ స్పీకింగ్ విత్ హూమ్, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చూడండి పై సెంటెన్స్లో చూసినట్టయితే ఐ గాట్ ప్రమోషన్ లాస్ట్ ఇయర్ అండి. ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ చూసి మన కన్వర్జేషన్ బట్టి మనం ఏమేమి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ గోపి మాట్లాడినండి. మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి ఐ టోల్ యూ ఇట్స్ గోపి అని చెప్పేసి అంటుంది. ఐ టోల్ యూ అంటే ఇక్కడ ఎవరు, కమల మాట్లాడుతుంది. ఇక్కడ కన్వర్జేషన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. సో బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ ఈజెంట్ హీ, ఇంకా మళ్ళీ వాళ్ళ అమ్మ అంటుంది అనమాట, బట్ గోపి ఢిల్లీలో ఉన్నాడు కదా కాదా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఎస్ అమ్మ ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. అప్పుడు మళ్ళీ గోపి చెప్తాడు, అవునమ్మా నేను ఢిల్లీ నుంచి వచ్చాను అని చెప్పి అంటాడు అనమాట. హూ డిడ్ గోపి మ్యారీ, అమ్మ సెడ్ సడన్లీ లోవరింగ్ హర్ వాయిస్, ఐ మీన్ వాట్స్ హిస్ వైఫ్స్ నేమ్. చూడండి ఇక్కడ తన మెమొరీ లాస్ ఏ విధంగా ఉందంటే ఈవెన్ షీ ఫర్గాట్ హిస్ సన్స్ మ్యారేజ్, అంటే తనకి మ్యారేజ్ అయిన విషయం కూడా తనకి గుర్తుకుండదు అనమాట, మర్చిపోతుంది తను, వాళ్ళ వైఫ్ నేమ్ కూడా తనకి ఏం గుర్తుకుండదు అనమాట. ఇక్కడ అడుగుతుంది చూడండి, హూ డిడ్ గోపి మ్యారీ, గోపి ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పి చిన్నగా తన లోవరింగ్ వాయిస్ చిన్న వాయిస్ తోటి అడుగుతుంటుంది అనమాట. ఐ మీన్ వాట్స్ హిజ్ వైఫ్స్ నేమ్ అంటే అతని అర్థం ఏంటంటే తన వైఫ్ నేమ్ ఏంటి అని చెప్పి అడుగుతుంటుంది, ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటన్ హర్ నేమ్ టు, సో డోంట్ యూ రిమెంబర్ విమల, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబైస్ ఎల్ఎస్ డాటర్, గోపి సిస్టర్ సెడ్. ఇప్పుడు గోపి సిస్టర్ కమల చెప్తుంది అనమాట, అమ్మ ఇంకా తన పేరు కూడా మర్చిపోయానని మాత్రం చెప్పకు, నీకు గుర్తుకు లేదా, తన పేరు ఏంటి విమల, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎల్డెస్ట్ డాటర్ అని చెప్పి ఇంకా కమల రిప్లై ఇస్తుంది అనమాట. ఓ ఐ ఫర్గాట్ ద నేమ్, వాజ్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే. అప్పుడు అంటే అనమాట, ఓ మర్చిపోయా నేను, ఈరోజు గోపి లెటర్ రాశాడా అని చెప్పి అడుగుతుంది మళ్ళీ. దేర్ వాజ్, హీ రైట్స్ ఎవ్రీ డే, ఎస్ అవును రాశాడు, హీ రైట్స్ ఎ లెటర్, ఈరోజు కూడా రాశాడు లెటర్ అని చెప్పి చెప్తుంది. ఐఎమ్ టెర్బుల్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఏ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే, హీ నోస్ ఇట్, దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీ డే. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది ఏమని, తనకు తెలుసు నేను తన రోజు లెటర్ రాయకపోతే నేను చాలా అప్సెట్ అవుతాను, అందుకోసము ఇంకా తను రోజు లెటర్స్ రాస్తాడని చెప్పేసి అంటుంటుంది అనమాట. సో లుక్ ఎట్ ద వే షీ టాక్స్, గోపి సిస్టర్ టర్న్ టు హిమ్, జస్ట్ యాజ్ ఐ టోల్ యూ నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ డూ యూ. చూసావా తను ఏ విధంగా మాట్లాడుతుందో అని చెప్పేసి గోపి సిస్టర్ తన వైపు ఇంకా టర్న్ అయ్యి చెప్తుంటారు అనమాట. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఏ విధంగా చెప్పాను, ఇంకా నీకు ఇక్కడ ఏం సిచ్యువేషన్ జరుగుతుందో ఏమవుతుందో ఏంటో నీకు ఏం తెలియదు అని చెప్పి ఇంకా కమల తన బ్రదర్కి చెప్తుంది అనమాట. హూ ఈజ్ దట్, అమ్మ సెడ్ అగైన్, హూ ఈజ్ దట్ ఇన్ ఏ కార్ అగైన్. మళ్ళీ కూడా ఇదంతా వింటుంటుంది అమ్మ, ఎవ్రీథింగ్ షీ అబ్జర్వ్స్, అన్నీ కూడా ప్రతి ఒక్కటి చూస్తుంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడేది వింటుంటుంది కన్వర్జేషన్ అయినప్పటికీ కూడా మళ్ళీ తనకి ఏమీ ఇంకా గుర్తుకున్నది అనమాట. క్విక్లీ షీ ఫర్గెట్స్, తొందరగా మర్చిపోతుంటుంది. మళ్ళీ క్వశ్చన్ వేస్తుంది అనమాట, ఏమని, హూ ఈజ్ దట్, అమ్మ సెడ్ అగైన్, హూ ఈజ్ ఇన్ దట్ కార్, ఎవరు వచ్చారు ఆ కార్లో, ఎవరున్నారు అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ వేస్తుంది. ఇట్స్ మీ, గోపి సెడ్, ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం, ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ టు సీ యూ అమ్మ. ఇంక నాకు తిరువనంతపురంలో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ పర్పస్తో వచ్చాను నేను, ఇంకా ఇక్కడ మిమ్మల్ని చూసి వెళ్దామని చెప్పి ఇక్కడ డ్రాప్ అయ్యాను అని చెప్పి వాళ్ళ అమ్మకి రిప్లై ఇస్తాడు. హూ ఈజ్ యువర్ అమ్మ, వాట్ ఈజ్ హర్ నేమ్, వేర్ డస్ షీ లివ్, ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్,
అని చెప్పేసి క్వశ్చన్స్ వేస్తుంది. చూడండి ఇక్కడ ఆమె వాళ్ళ లాస్ట్కి వాళ్ళ అమ్మ తను ఎట్లాంటి పొజిషన్లో ఉన్నదంటే ఇంకా తను గోపి వాళ్ళ అమ్మ ఎవరో కూడా తనకి ఏం గుర్తుకుండదు అనమాట. మీ అమ్మ ఎవరు, తన నేమ్ ఏంటి, ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి, ఇక్కడి నుంచి ఇంకా దగ్గరేనా అని చెప్పి, దూరమా అని చెప్పి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అనమాట. నో ఇట్ ఈస్ క్వైట్ నియర్. అప్పుడు గోపి రిప్లై ఇస్తాడు ఏమని, నో దూరం కాదు, ఇట్ ఈస్ నాట్ ఫార్ అవే, చాలా దగ్గరలోనే ఉంటుంది మా అమ్మ అని చెప్పి చెప్తాడు. సో ఐ డోంట్ నో హౌ కెన్ ఐ బ్రింగ్ బ్యాక్ హర్ మెమొరీ, గోపి సిస్టర్ సెడ్ టు హిమ్ ఎగ్జాస్పరేటెడ్లీ. ఇంకా చాలా ఇంకా నిస్సహాయరాలుగా చెప్తుంది అనమాట గోపి సిస్టర్ కమల చెప్తుంది తన మెమొరీని ఏ విధంగా తనకి మళ్ళీ బ్యాక్ తీసుకురావాలో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడుతుంది అనమాట. గోపి ప్లేస్డ్ హిజ్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్నా. హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కంటెంట్స్, క్లోత్స్, ఫైల్స్, ఏ షేవింగ్ సెట్. అప్పుడు తర్వాత ఏం చేస్తాడు గోపి, తన బ్రీఫ్ కేస్ని తిన్నా అంటే వరండా మీద పెట్టి ఇంకా అప్పుడు హీ పుల్ అవుట్ ద కంటెంట్స్ అంటే అందులో ఉన్నటువంటి వస్తువులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు ఒక్కొక్కటి తీస్తూ ఉంటాడు అనమాట. ఏమేమి ఉంటాయి అందులో, క్లోత్స్ ఉంటాయి, కొన్ని ఫైల్స్ అండ్ షేవింగ్ సెట్ ఉంటుంది అనమాట. డూ యూ నో మై సన్ గోపి, అమ్మ ఆస్క్డ్ హిమ్, హీ ఈజ్ ఇన్ ఢిల్లీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. అప్పుడు మళ్ళీ అమ్మ అడుగుతుంది ఏమని, డూ యూ నో మై సన్ గోపి, నీకు నా కొడుకు గోపి తెలుసా, హీ ఈజ్ ఇన్ ఢిల్లీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్, అతను ఢిల్లీలో ఉంటాడు గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పి అతన్ని అడుగుతుంటుంది. హీ హ్యాస్ కేసరి యోగం, హీ డ్రాస్ ఏ సాలరీ ఆఫ్ 2500 రూపీస్, డూ యూ నో హిమ్. అతనికి ఇంకా ఎంత శాలరీ ఇంకా డ్రా చేసుకున్నాడంట మంత్లీ, అతను 2000 రూపీస్ శాలరీ డ్రా చేస్తాడు ఎవ్రీ మంత్, తనకి మంచి జాబ్ ఉన్నది అని చెప్పి చెప్తుంటుంది అనమాట. డూ యూ నో హిమ్, అతను నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది దాన్ని. ఎస్ ఐ నో హిమ్, సో టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్, దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. అతనికి చెప్తుంటుంది గోపికి, తన కొడుకు గురించి చెప్తుంటుంది అనమాట. సో టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్, నా కోసం ఒక బ్లాంకెట్ తీసుకురమ్మని చెప్పు, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చాలా కోల్డ్గా ఉంది, ఇంకా భరించలేకపోతున్నాను, మిస్ట్ అంటే మంచు, చాలా మంచిగా ఉంది, భరించలేకపోతున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్